ప్రార్థన చేసుకుని మనం ఈనాటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, గణుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి మా జీవితంలో మీ యొక్క వాక్యాన్ని వినేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ సేవకుడైన పౌలు సంఘమును ప్రేమించి సువార్త గురించి, రక్షణ గురించి, నీతి గురించి అనేక విషయాలు తెలుపుతూ రాసినటువంటి ఈ యొక్క పత్రికను మేము ధ్యానం చేస్తుండగా ఈ సమయము మాకు మేలుకరంగా ఉండటకు మీరే సహాయం చేయండి. మేమంత జ్ఞానులం కాదు, కానీ మీ మాటలు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క ఆవేశము ద్వారా రచించబడినటువంటి ఈ యొక్క మాటలను మేము గ్రహించడానికి మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకి మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మీ లేఖనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మేము చూడగలిగేటట్లు మా యొక్క కనులను తెరవజేయవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞప్తి చేస్తున్నాను. రావాల్సిన బిడ్డలందరినీ కూడా సకాలంలో తీసుకుని వచ్చి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచి నేర్చుకున్నటువంటి ఈ విషయాలను మేము జీవితాంతము జ్ఞాపకం ఉంచుకోవడానికి, మా యొక్క ఆత్మీయ జీవితంలో ఇవి పనికి రావడానికి మీరు కృపను అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతూ త్వరలో రాని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. గత 5 వారాలు కూడా పౌలు రాస్తున్నటువంటి పత్రికకి ఇంట్రొడక్షన్ని, పరిచయాన్ని మనము చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. పౌలు మొదటిగా తాను ఎవరో రోమా సంఘానికి తెలుపుతా ఉన్నాడు. తన యొక్క అపోస్తలత్వం గురించి, అన్యజనులకు ఎలాగో అపోస్తులుగా తను పిలువబడ్డాడో ఆ పరిచర్య గురించి, రోమాలో ఉన్నటువంటి సంఘానికి చాలా క్షుణ్ణంగా తెలిపినట్లు మనం చూస్తూ వచ్చాం. తర్వాత క్రీస్తు గురించి తనకున్నటువంటి ఆలోచనలు తను సంఘానికి తెలిపినట్లు మనం చూస్తూ వచ్చాం. ఎలాగా పదే పదే రోమా పట్టణానికి పౌలు రావాలని ఆశపడ్డాడో ఆ విషయాన్ని కూడా పౌలు సంఘానికి తెలుపుతా ఉన్నట్లు మనం చూసాం. ఎందుకు రావాలని ఆశపడ్డాడో కూడా గత వారం మనం చూసాం. కొన్ని విషయాలు పౌలు తెలిపాడు. వారిలో ఫలము పొందడానికి రావాలని ఆశపడ్డాడు. వారికి ఏదైనా ఆత్మ ఫలాన్ని అనుగ్రహించాలని, ఒక ఫలమును అనుగ్రహించాలని ఆశపడ్డాడు. ఈ రకంగా కొన్ని కారణాలు చెప్పాడు ఎందుకు రావాలని ఆశపడుతున్నాడో. చివరిగా గత వారం మనము ముగించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనంలో అంటున్నాడు, కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నటువంటి మాటతో పౌలు 15వ వచనాన్ని ముగించినట్లు మనము చూడగలుగుతున్నాం. మీకు కూడా సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు పౌలు. అంటే రోమా పట్టణానికి వచ్చి రోమాలో కూడా సువార్తను ప్రకటించి తద్వారా ముందు చెప్పినట్లు ఒక ఫలమును సంపాదించుకోవాలన్నటువంటి ఆశ పౌలుకి ఉన్నది అని ఆయన ఇక్కడ తెలుపుతా ఉన్నాడు. గత వారాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు కొంతమంది కామెంటేటర్స్ ఏమంటారంటే, పౌలు బహుశా రోమా పట్టణానికి వస్తానని ఎప్పుడో మాటిచ్చి ఉంటాడు అకుల ప్రిస్కిల్లకు, అయితే లేకపోతే ఇంకెవరికో. అయితే తను నెలలు గడిచిన కొలది రాకపోయేసరికి రోమా సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి అనుమానాలు వచ్చి ఉంటాయి. పౌలుకి నిజంగా మన దగ్గరికి రావాలన్నటువంటి ఇష్టం ఉన్నదా లేదా, లేక పౌలు బాగా చదువుకున్నటువంటి, బాగా జ్ఞానులైనటువంటి, గ్రీకు భాషని అనర్గళంగా మాట్లాడేటువంటి సమాజానికి మాత్రమే సువార్త ప్రకటిస్తాడేమో, మనలాంటి దూరముగా ఉన్నటువంటి వ్యక్తులకి సువార్త ప్రకటించడేమో అన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చి ఉంటాయి వారి మధ్యలో. కొంతమంది అలాగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేస్తూ కూడా, వాళ్ళ కోసము కూడా పౌలు ఇక్కడ ఈ మాటలు రాస్తున్నట్లు మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మీకు కూడా స్వార్థ ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. ఐ వాంట్ టు ప్రీచ్ ద గాస్పుల్ టు యూ ఆల్సో. కాబట్టి తర్వాత 16-17 వచనాలను కనుక మనం జాగ్రత్తగా చదివితే, ఈనాటి మన వాక్య భాగము అది 16-17 వచనాలు. ఈ వచనాలను కనుక మనం చదివితే పౌలు యొక్క
భావన ఏంటి, సువార్త గురించి ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటి, ఎలాంటిది, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి ఆ వచనాలను మనము ఒకసారి చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని సువార్త గురించి రాస్తా ఉన్నాడు. పై వచనంలో గనక మనం చూస్తే 15వ వచనంలో మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నటువంటి ఈ మాటలో సువార్త గురించి ప్రస్తావన తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ సువార్త గురించి వివరిస్తున్నాడు అనమాట. ఎందుకు సువార్త పౌలు యొక్క జీవితంలో అంత ప్రాముఖ్యమైనదో ఈ వచనాలలో 16-17 వచనాలలో మనకి తెలుపుతా ఉన్నాడు. ఈ 16-17 వచనాలని మనం సాధారణంగా దీనిని పౌలు యొక్క ముఖ్యమైనటువంటి సందేశము ఇవ్వడం కోసమని పౌలు తన ఇంట్రడక్షన్కి, పరిచయానికి, ముఖ్యమైన సందేశానికి 18వ వచనం నుంచి వచ్చేటువంటి మాటలకి మధ్యలో కడుతున్నటువంటి ఒక బ్రిడ్జ్ కింద మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి 15వ వచనం దాకా కంప్లీట్ ఇంట్రడక్షన్, 18వ వచనం నుంచి ముఖ్యమైన సందేశము, ఈ రెండిటికి మధ్యలో ఈ 16-17 వచనాలని పెట్టాడనమాట. తద్వారా పరిచయంలో నుంచి నెమ్మదిగా డైరెక్ట్గా ఆయన ఆ యొక్క ముఖ్యమైనటువంటి సందేశానికి వెళ్ళడం కోసమని. కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్. మీరు కామెంటరీస్ కనుక చదువుతూ ఉంటే, రోమిలకు రాసిన పత్రిక గురించి పెద్ద పెద్ద భక్తులు రాసినటువంటి కామెంటరీస్ గురించి మీరు చదువుతూ ఉంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 16-17 వచనాలని పత్రికకే ముఖ్యమైనటువంటి వచనాలుగా భావిస్తూ ఉంటారనమాట. దే కాల్ దీస్ ద థీమ్ ఆఫ్ ది ఎపిజల్. ఈ పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి విషయము, ఈ పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి సమాచారము ఈ 16-17 వచనాల్లో ఇమిడి ఉన్నది అని వారు చెప్తా ఉంటారనమాట. ఎందుకంటే ఉదాహరణకి ఈ 16-17 వచనాల్లో పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను కనుక మీరు చూస్తూ ఉంటే, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేస్తుంది ఈ సువార్త అని చెప్తా ఉన్నాడు. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ది ఈక్వాలిటీ ఆఫ్ ది జూ అండ్ ది జెంటైల్. యూదుడు, గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు కూడా, యూదుడు అన్యుడు కూడా ఇద్దరు సువార్త దృష్టిలో సరి సమానులు, సమానముగా ఉండేటువంటి వ్యక్తులు. యూదులకి అన్యులకి తారతమ్యాలు లేవు అన్నటువంటి విషయాన్ని ఆయన తెలుపుతా ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు నీతిమంతుడు అని అంటున్నాడు అనమాట. అంటే విశ్వాసము యొక్క ప్రాముఖ్యత, క్రియల మీద విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన తెలుపుతా ఉన్నాడు అనమాట. తర్వాత అంటున్నాడు రక్షణ కలుగు చేస్తుంది అని అంటున్నాడు అనమాట. రక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి రక్షణకి ఏది ముఖ్యమైనటువంటిది అన్నటువంటిది ఇక్కడ తెలుపుతా ఉన్నాడు అనమాట. సువార్త దగ్గర నుంచి విశ్వాసము, విశ్వాసం దగ్గర నుంచి రక్షణ అనేటువంటి దేవుని యొక్క ప్రణాళికను ఇక్కడ చాలా క్లుప్తంగా తను తెలుపుతా ఉన్నాడు. తర్వాత ఈ ప్రతి విషయాన్ని కూడా తను ఇంకా డెవలప్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ ప్రారంభంలో ఒక థీమ్ కింద దీనిని ఇస్తున్నాడు అనమాట, ఒక ముఖ్యాంశం కింద ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. తర్వాత ఒక్కొక్క దానిలోనికి డీటెయిల్డ్గా పౌలు వెళ్తాడు. కాబట్టి మనం కూడా ఈ పత్రికని అలాగే చూడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు పౌలు ఇక్కడ పలుకుతా ఉన్నాడు అనమాట. దేవుని కృప గురించి సంపూర్ణంగా ప్రస్తావన తీసుకొని రాలేదు, కానీ ఆయన దేవుని శక్తి అయి ఉంది అటువంటి ఆ మాటల గురించి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. తర్వాత అది దేవుని కృప గురించి, దేవుని యొక్క కార్యము గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి క్రైస్తవులుగా సువార్త గురించి, రక్షణ గురించి ముఖ్యమైనటువంటి అంశాలను సోటెరియాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే రక్షణకి సంబంధించినటువంటి సిద్ధాంతము, రక్షణకి సంబంధించినటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని అపోస్తలుడైన పౌలు ఈ 2 వచనాలలో తాకుతా ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ పత్రికని అర్థం చేసుకోవడానికి ఈ 2 వచనాలు కూడా ప్రాముఖ్యమైనటువంటివి. మొట్టమొదటి మెట్టు ఎక్కినట్టు అనమాట. ఈ పత్రికని మనం ఈ 2 వచనాలని కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగితే, జాగ్రత్తగా ధ్యానించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఈ పత్రికను అర్థం చేసుకునేటువంటి విషయంలో మనం ఒక మొట్టమొదటి మెట్టు బాగుగా ఎక్కినట్లు మనం అనుకోవచ్చు. ఈ 17వ వచనం ప్రత్యేకంగా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఎందుకంటే గత ప్రారంభంలో నేను మీతో చెప్పినట్లు ఈ 17వ వచనాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ దైవజనుడు, ఆయన ఈ 17వ వచనాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు ఆయన అగస్టీన్ అన్నటువంటి వ్యక్తి రాసినటువంటి, అంతకుముందు ఎన్నో సంవత్సరాల క్రితం అగస్టీన్ రాసినటువంటి ఆ యొక్క నోట్స్ని చదువుకుంటా ఉన్నాడు అనమాట. బైబిల్లో అగస్టీన్ రాసినటువంటి నోట్స్తో పాటు పక్కన పెట్టుకొని చదువుతా ఉన్నప్పుడు అగస్టీన్ ఈ 17వ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో లూథర్ అర్థం చేసుకున్నప్పుడు, లూథర్
అప్పటిదాకా క్యాథలిక్స్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఈయన, ఒక బాధకుడిగా ఉన్నటువంటి ఈయన అప్పుడు అర్థం చేసుకున్నాడు అనమాట. దేవుని రక్షణ, దేవుని సువార్త, లేకపోతే దేవుని నీతి అంటే ఏంటి అన్నటువంటి సరి అయినటువంటి అవగాహనని అప్పుడు అర్థం చేసుకుని 17వ వచనాన్ని ఆధారం చేసుకుని ఆయన రెఫార్మేషన్ అన్నటువంటి ఒక సంస్కరణని దేశం, ప్రపంచంలో, క్రైస్తవ్యంలో తీసుకుని రావడం మొదలుపెట్టాడు. కాబట్టి మనము క్యాథలిక్స్ క్రింద ఎందుకు లేము, మనం ప్రొటెస్టెంట్స్ కింద క్యాథలిక్స్ లాగా మరియని ఎందుకు పూజించము, క్యాథలిక్స్ లాగా మనకి ఎందుకు అలవాట్లు లేవు అని అంటే, లూథర్ ఈ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతూ ఆయన అర్థం చేసుకున్నటువంటి విషయాలను బట్టి బయటికి రావడం జరిగిందనమాట. ఒక సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆ సత్యాన్ని మనం కూడా ప్రభు చిత్తమైతే ఈరోజు తెలుసుకుందాం. మనం కొన్ని విషయాలు మనకి తెలిసినవే అయి ఉండొచ్చు, కొన్ని విషయాలు నూతనంగా కూడా మనకి కనిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి వరకు పౌలు ఈ రోమీలకి చక్కగా తన యొక్క కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, తన గురించి వివరించుకుంటూ వచ్చాడు, తనకున్నటువంటి ఆలోచనలు చెప్తూ వచ్చాడు, తన యొక్క అధికారాన్ని, తన యొక్క ప్రేమని, తన యొక్క ఆలోచనలను, తన యొక్క కోరికలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తన మీద నుంచి దృష్టాంతటిని తీసుకుని వెళ్ళి స్వార్థ మీదకి పెట్టబోతున్నాడు అనమాట. అందుకనే మొదటి వచనం, ఇక్కడ ఉన్నటువంటి 16వ వచనం మనకి సెక్షన్లో మొదటి వచనాన్ని కనుక మనం చూసుకుంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. మొట్టమొదటిగా ఈ సువార్త అని ఇక్కడ రాశాడు, కానీ మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్ అని అంటాడు. అంటే ఫర్ అనేటువంటి మాట ఉందంటే ముందు వచనానికి కనెక్షన్ ఉందన్నమాట. ఎందుకు ముందు వచనాన్ని రిఫర్ చేస్తా ఉన్నాడంటే, నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని అంటూ ఎందుకు సిద్ధముగా ఉన్నాడు? సువార్త ప్రకటించడానికి నేను ఎందుకు సిద్ధంగా ఉన్నాను? నా సువార్త లేకపోతే సువార్త ప్రకటించాలనేటువంటి కోరిక నాలో ఎందుకు అంత బలంగా ఉంది? అది పౌలు యొక్క లక్షణమా, పౌలు యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన, లేకపోతే పౌలుకి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ? కాదు కాదు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు ఆయన అంత కోరికతో ఉన్నాడంటే సువార్తని ప్రకటించడానికి, సువార్త గుణములను అర్థం చేసుకున్నాడు కాబట్టి, సువార్త యొక్క ప్రత్యేకతను, సువార్త యొక్క ప్రాముఖ్యతను ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన సువార్త గురించి ఇంత ఆశ కలిగి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు యొక్క ప్రత్యేకత కాదు ఇది. సువార్త గురించి పౌలు అంత ఆశపడడానికి పౌలులో ఉన్నటువంటి ప్రత్యేకత కాదు, సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన తెలుసుకున్నాడు కాబట్టి. ప్రియులరా, నిజంగా సువార్త యొక్క ప్రత్యేకత మన అర్థం చేసుకున్నప్పుడు, ఈ సువార్త అన్నటువంటిది ఏంటి, అసలు ఈ సువార్త అన్నటువంటిది ఏం చేస్తా ఉన్నది, ఈ సువార్తకి ఏమి శక్తి ఉన్నది, ఈ సువార్త ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకుని వెళ్తా ఉన్నది మనుషులని, ఈ విషయాలు మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు, మన మనస్సులోనికి వెళ్ళినప్పుడు, మనం వీటిని నమ్మడం మొదలుపెట్టినప్పుడు మన జీవితం కూడా నిజముగా మార్పు చెందుతుందండి. మన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క నామకార్థత పోతుందన్నమాట సంపూర్ణంగా. మన జీవితంలో ఉన్నటువంటి ఆ భయము, ఆ బిడియము, ఆ యొక్క మొహమాటము, వ్యక్తులతో మాట్లాడడానికి, లేకపోతే మన సాక్ష్యము చెప్పడానికి, క్రీస్తు గురించి ప్రకటించడానికి మనకున్నటువంటి అపోహలు కానీ, అడ్డులు కానీ, గోడలు కానీ, ఇవన్నీ కూడా కూలిపోతాయి అన్నమాట. ఎప్పుడు సువార్త గురించి మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు. ఇది మన వలన కాదు, దేవుడే మనకి ఆ కోరికనివ్వాలి, దేవుడే మనల్ని ఆ యొక్క సిచ్యువేషన్కి తీసుకుని వెళ్ళాలి, ఆ యొక్క పరిస్థితికి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి మనం అందరం కూడా మన కళ్ళు తెరుచుకొని స్వార్థ గురించినటువంటి ప్రాముఖ్యత అర్థం చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మనము ఈ అధ్యాయాన్ని మనం కొనసాగిద్దాం. పౌలు ఇప్పుడు దాకా మీరు చూసారంటే సువార్త గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాడు. ఉదాహరణకి మొదటి అధ్యాయమే మీరు చూస్తూ ఉంటే, ప్రారంభం చదువుతున్నాను, మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అని అంటున్నాడు అనమాట. కాబట్టి పౌలు మొట్టమొదటి వచనంలోనే నేను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడిని అని చెప్పాడు. 9వ వచనంలోకి వస్తే అక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బ్రతిమాలు కొనుచు మిమ్మల్ని ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అని అంటున్నాడు అనమాట. మొదటిసారేమో అన్నాడు దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు సువార్త కోసం అని అన్నాడు. ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు ఆయన కుమారుని సువార్త విషయమైన ఆత్మ యందు సేవించుచున్న దేవుడు. అంటే
దేవుణ్ణి నేను సేవిస్తున్నాను ఎలాగా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త విషయమై నేను సేవిస్తున్నాను అంటే మొదటి వచనంలో ప్రత్యేకించబడ్డాడు. ఇక్కడ 9వ వచనంలోకి వచ్చేసరికి ఆ ప్రత్యేకించబడినటువంటి ఆ పిలుపుకు విధేయత చూపిస్తూ ఆయన సువార్త అనేటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను అని కూడా చెప్తా ఉన్నాడు. 15వ వచనంలో అంటున్నాడు, దానికి భాగంగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. కాబట్టి పౌలు ఈ మూడు విషయాలని తెలిపాడు అనమాట వాళ్ళకి. మొదటిగా దేవుడు నన్ను సువార్త కోసమని పిలిచాడు. రెండవదిగా ఆ సువార్త యొక్క పిలుపుకి లోబడి నేను సువార్త గురించి నేను ప్రపంచమందరికీ సువార్తను ప్రకటిస్తా ఉన్నాను. మూడవదిగా అంటున్నాడు, ఆ యొక్క పిలుపులో ఆ యొక్క బాధ్యతలో భాగంగా మీకు కూడా నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను అని అన్నాడు. కాబట్టి సువార్త గురించి ఈ విషయాలన్నీ కూడా తెలిపాడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి సువార్త గురించినటువంటి అవగాహన ఉండే ఉంటుంది. ఒక కంప్లీట్ రీజనింగ్ ఆయన వాళ్ళకి ఇచ్చాడు. కానీ మరి మనకి తెలుసా ఈ సువార్త ఏంటో? చాలామంది క్రైస్తవులకి సువార్త అన్నటువంటి ఈ విషయము సంపూర్ణంగా అర్థం కాదు. సువార్త అని అంటే ఏదో మతం మార్చుకోండి అని చెప్పేటువంటి విషయం అని అనుకుంటా ఉంటారు. చాలామంది క్రైస్తవులకి సువార్త వాట్ ఈస్ ద గాస్పెల్ కంటైనింగ్ ఆఫ్ అన్నటువంటి సంపూర్ణ విషయాలు తెలియవన్నమాట. అందుకనే కొంచెం క్షుణ్ణంగా దానిని ఈ పదాన్ని సువార్త అన్నటువంటి ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గ్రీకు భాషలో ఈ పదాన్ని ఇవాంజలియాన్ అన్నటువంటి ఒక పదంలో నుంచి ఇవాంజలిజం, ఇవాంజలిస్టిక్, ఇవాంజలికల్ అన్నటువంటి పదాలు వచ్చాయి కదా. ఇవాంజలియాన్ అంటే మంచి మాట, మంచి వార్త అన్నటువంటి ఒక పదం అనమాట ఇది. అందుకనే సువార్త అని ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేషన్ లోపం ఏం లేదు, కరెక్ట్ ట్రాన్స్లేషన్. కాకపోతే క్రైస్తవులు ఈ పదాన్ని వాడడానికి ముందు గ్రీకు భాషలో ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగించేవాళ్ళంటే సాధారణంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో, లేకపోతే రాజుగారి దగ్గర నుంచి ముఖ్యమైనటువంటి సందేశాలు రావాల్సినటువంటి సమయంలో ఈ పదాన్ని ఉపయోగించేవారనమాట. ఉదాహరణ చెప్తా. యుద్ధం జరుగుతూ ఉంది, శత్రు రాజ్యానికి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నారు, యుద్ధాన్ని గెలిచారు. కాబట్టి ఎవరో ఒక వ్యక్తిని వర్తమానం పంపిస్తారనమాట. పూర్వకాలం ఫోన్లు, ఉత్తరాలు లేవు కదా. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి గెలిచినటువంటి ఆ యొక్క ప్రాంతం నుంచి పరిగెత్తుకుంటూ చక్రవర్తి గారి దగ్గరికి వస్తాడు. చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి చక్రవర్తి గారికి చెప్తాడనమాట, అయ్యా ఫలానా ఫలానా ఊరిలో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం కదా, ఆ యుద్ధాన్ని మనం చక్కగా గెలిచేసాం, అదంతా ఆక్రమించేసుకున్నామని చెప్తాడనమాట. అది ఇవాంజలియోన్ అనమాట. అది సువార్త అనమాట వాళ్ళకి. అలాగ వాడేవాళ్ళు అనమాట. ఇది టెక్నికల్ పదం అనమాట, ఇది పొలిటికల్ పదం అనమాట. అదొకటే కాదు, రెండవ వాడుక కూడా ఉంది దీనికి. సహజంగా రాజుగారికి, చక్రవర్తి గారికి ఎవరన్నా కొడుకు పుట్టాడు అనుకోండి, తన తర్వాత రాజ్యం వెళ్ళేటువంటి కొడుకు పుడితే అప్పుడు ఆ కొడుకు గురించి ప్రజలందరికీ చెప్పేటప్పుడు దండోరా వేస్తూ చెప్తా ఉంటారు కదా. ప్రజలందరికీ చెప్పేటప్పుడు ఆ వెళ్తూ వెళ్తూ వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నామని చెప్పాడు అనమాట. ఇవాంజలియాన్ అనమాట. అది గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇదిగో రాజుగారికి ఒక కుమారుడు పుట్టాడు, ఆయనకు ఒక వారసుడు వచ్చాడు అని చెప్తా ఉంటారు కదా. ఆ వార్త ఇవాంజలియాన్ అనమాట. కాబట్టి ఈ రెండు పదాలని వాడేవాళ్ళు అనమాట పూర్వకాలం. క్రైస్తవులు వచ్చి సువార్త అని అంటే యేసుప్రభు గురించి అని మార్చక మునుపు దాని యొక్క వాడుక గ్రీకు దేశంలో ఇలా ఉండేది, ఈ రెండు పదాల గురించి. అంటే ఒక గెలుపుని ప్రకటించేటువంటి ఒక వర్తమానము, లేకపోతే ఒక కుమారుడు పుట్టినటువంటి ఒక వర్తమానము. మామూలు కుమారుడు కూడా కాదు, రాజు కాబోయేటువంటి కుమారుడు పుట్టినటువంటి వర్తమానము. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి, చరిత్రను మార్చగలిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి సందేశాలు, సంతోషకరమైనటువంటి సందేశాలు ఏవైనా ఉంటే వాటిని సువార్త అని మనం పిలవచ్చు. ఇది బయట అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. సువార్త అనేటువంటి ఆ పదము ఈజీగా తీసుకుని రాకూడదు అనమాట. అందుకని హ్యాపీ బర్త్డే అని చెప్తే అది సువార్త కాదు. మామూలుగా మంచి వార్త అయి ఉండొచ్చు, కానీ అది సువార్త కాదు. నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను అని అంటే అది మంచి వార్త కాదు. అంటే మామూలుగా మంచి వార్తే, కానీ సువార్తకి క్వాలిఫికేషన్ కాదనమాట. అది మామూలు చిన్న చిన్న మంచి 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 వార్తలు అనమాట అవి. సువార్త అంటే అంతకంటే గంభీరమైనటువంటి పెద్ద మాట మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. పౌలు ఇందాక మనం చదివినటువంటి ఈ మాటలలోనే సువార్త గురించి వర్ణిస్తూ మొదటి వచనంలో ఏమన్నాడంటే, ఆ సువార్త దేవుని సువార్త అని అన్నాడు అనమాట. 9వ వచనంలో కనుక మీరు చూస్తే 9వ వచనం 10వ వచనం కలిసి ఉన్నాయి కదా, చివరికి వచ్చి చూసామంటే ఆయన కుమారుని సువార్త అని అంటున్నాడు అనమాట. మొదటి వచనంలో ఏమో దేవుని సువార్త అన్నాడు,
9వ వచనంలో వచ్చేసరికి ఆయన కుమారుని సువార్త, ద గాస్పుల్ ఆఫ్ గాడ్, ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్, ఆఫ్ హిస్ సన్, లేకపోతే అని అంటా ఉన్నాడు అన్నమాట. రెండు పదాలు వాడాడు. ఎందుకు అలాగా అని అంటే దానిలో చిన్న తారతమ్యం ఉందన్నమాట. దానిలో మనం చిన్న తేడాను అర్థం చేసుకోవాలి. మొదటి మొదటిసారి గాస్పుల్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుని సువార్త అని వాడుతున్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సువార్త. ద ఆరిజిన్ ఇస్ గాడ్. దేవుడు రచించినటువంటి సువార్తను అర్థం చేసుకోవచ్చు. లేకపోతే దేవుని యొక్క సింహాసనము నుంచి బయలువెడలేనటువంటి మాట అని అనుకోవచ్చు. దేవుని సువార్త అంటే అదనమాట. ది ఆథర్ ఆఫ్ ఇట్ ఈస్ గాడ్, ద ఆరిజినేటర్ ఆఫ్ ఇట్ ఈస్ గాడ్. మరి క్రీస్తు సువార్త లేకపోతే ఆయన కుమారుని సువార్త అని రాస్తా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ద కంటెంట్ ఆఫ్ ఇట్ ఈస్ క్రైస్ట్ అనమాట. ఆ సువార్త యొక్క భాగం అంతా కూడా సువార్త ఎవరి గురించి వర్ణిస్తా ఉన్నది అంటే క్రీస్తు గురించి. ఎవరు రాశారు? దేవుడు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడు. ఎవరి గురించి చెప్తా ఉన్నది? క్రీస్తు. సో ఆరిజిన్ ఇస్ గాడ్, కంటెంట్ ఇస్ క్రైస్ట్. అందుకనే ఇది దేవుని సువార్త అని అన్నాడు, క్రీస్తు సువార్త అని కూడా అంటా ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ రెండు పదాలని కూడా చాలా సార్లు చాలా చోట్ల పర్యాయంగా వాడుతూ ఉంటాడు. ఎప్పుడు మనం అలాగే అర్థం చేసుకోవాలి. దేవుని సువార్త అని అంటా ఉన్నప్పుడు దేవుని నుంచి బయలువెడలేనటువంటి సువార్త, క్రీస్తు సువార్త అని మీరు చదువుతా ఉన్నప్పుడు అది క్రీస్తును గురించినటువంటి సువార్త కాబట్టి అది క్రీస్తు సువార్త అని మనకి చెప్తా ఉన్నాడు. మరి ఈ సువార్తలో కంటెంట్ ఏంటి అసలు? నేను మీకు ఒక క్విజ్ కూడా పెట్టా. క్విజ్ పెట్టినప్పుడు కొంతమంది 3 రకాలైనటువంటి ఆన్సర్స్ రాశారు. కాబట్టి ఏంటి మనం ప్రత్యేకించి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము అని కనుక మీరు ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుతూ వెళ్తే అక్కడ పౌలు కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటాడు. సువార్త గురించి ప్రత్యేకంగా తెలుపుతూ ఉంటాడు. నేను చదువుతాను ఒకసారి, ఎందుకంటే మధ్య మధ్యలో ఆగి మీకు వివరించాలి కాబట్టి. మొదటి వచనం నుంచి మనం చదువుతూ వెళ్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను అని అంటున్నాడు. అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నాడు? నేను ఏ సువార్తనైతే మీకు ఇదివరకు ప్రకటించానో ఆ సువార్తని మీకు మరలా తెలియపరుస్తున్నా అని అంటున్నాడు అనమాట. అంటే మరలా నేను రివైజ్ చేస్తున్నా, మీకు మరలా చెప్తున్నా. మీరు దానిని అంగీకరించితిరి, ఆ సువార్తను మీరు అంగీకరించారు, దాని అందే నిలిచి ఉన్నారు, దానిలోనే నిలిచి ఉన్నారు కూడా. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు అని చెప్తున్నాడు అనమాట. ఈ సువార్త గురించి స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. నేను మీకు ఇదివరకు చెప్పాను ఈ సువార్తని, మరలా రెట్టిస్తున్నాను. ఆ సువార్త అంటే ఏంటో, ఆ సువార్తను గనక మీరు పట్టుకుంటే, ఆ సువార్తను గనక మీరు, ఆ ఉపదేశాన్ని గనక మీరు జాగ్రత్తగా పట్టుకుంటే ఆ సువార్త వలన మీరు బ్రతుకుతారు, రక్షణ పొందుతారు అని అంటూ చెప్తున్నాడు. 3వ వచనంలో నాకు ఇయ్యబడిన ఉపదేశము అంటే సువార్తే. 2వ వచనాన్ని మీరు చూస్తే ఆ ఉపదేశము, ఆ సువార్త అంటూ వాడాడు కదా. కాబట్టి సువార్త, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా అంటూ చెప్తున్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, మరి ఆయన కేఫాకును తర్వాత 12గురికి కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమునే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును తర్వాత అపోస్తులకును అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు ఉన్న నాకును కనబడెను అని అంటూ చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి 4 విషయాలు చెప్పాడు అక్కడ సువార్త గురించి. ఆ ఉపదేశము అనంటే ఆ ఉపదేశం ఏంటి అనంట, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మొట్టమొదటిది క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సువార్తలో మొట్టమొదటి భాగము. రెండవది సమాధి చేయబడెను. మూడవది ఆయన 3వ దినమున లేపబడెను, లేఖనముల ప్రకారం ఆబ్వియస్లీ 3వ దినమున లేపబడెను. 4వది మిగతా శిష్యులందరికీ కూడా కనిపించారు. 4 విషయాలను చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సువార్త అనంటే అట్ ద బేసిక్ ఫండమెంటల్ రూట్ ఆఫ్ ద గాస్పెల్. ప్రతి దాని యొక్క మూలము, సువార్త యొక్క మూలము ఏంటి అంటే ఈ 4 విషయాలు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు,
ఆయన 3వ దినాన తిరిగి లేచారు, ఆయన తన శిష్యులకి కనిపించారు. ఈ 4 విషయాలు అనమాట ఫండమెంటల్ కోర్, మూల విషయాలు. ఇందులో కాంప్రమైజ్ లేదు. ఇది కాకుండా ఎవరైనా సువార్తని ప్రకటించలేరు. ఇది కాకుండా ఏది చెప్పినా సరే అది సువార్త కాదు. ఇది కాకుండా వ్యక్తి ఏది నమ్మినా సరే సువార్తను నమ్మట్లేదు. కాబట్టి ఈ 4 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ 4 సువార్తలో భాగంగా ఉండాల్సిందే. ఇదొకటే కాదు, పౌలు ఇంకొకసారి తిమోతికి రాస్తూ, మొదటి పత్రికకి మీరు వెళ్ళారంటే 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, ఇది కూడా నేనే చదువుతాను ఎందుకంటే మరలా ఆగి మీకు వివరించాలి కాబట్టి. 3:16 కనుక మీరు చూస్తే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని అంటూ కొన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. ఆ దైవభక్తిని గూర్చిన మర్మము అంటే సువార్త మర్మము గొప్పదై ఉన్నది అని అంటూ, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని చెప్తున్నాడు. అంటే ఆయన శరీరంలో ప్రత్యక్షుడయ్యాడు అంటే శరీరంలో జన్మించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను అని అంటాడు అనమాట. నీతిపరుడని ఎప్పుడు తీర్పు పొందాడు ఆత్మ విషయమే అని అంటే, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు, పరిశుద్ధాత్మ వలన ఆయన లేచినప్పుడు ఆయన నీతిపరుడని తీర్పు పొందారనమాట. తీర్పు పొందారు. ఎందుకంటే మరణము ఆయనను కనుక మింగివేసి, మరణము ఆయనని జయించేసి ఉండుంటే, ఆయన పునరుద్ధానము చెంది ఉండలేకపోతే ఆయన నీతిపరుడు కాడు. ఆయన నీతిపరుడుగా ఎప్పుడు తీర్పు పొందారంటే మరణాన్ని జయించి ఆయన లేచారు కాబట్టి ఆయన నీతిపరుడుగా తీర్పు పొందారు. కాబట్టి క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క జీవము లేకపోతే జీవితము, ఎందుకంటే మరి పాపము లేని జీవితాన్ని జీవించారు కాబట్టి ఆయన మరణించినప్పుడు పునరుద్ధానం చెందారు కదా. కాబట్టి క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క జీవము, జీవితము లేకపోతే క్రీస్తు యొక్క పునరుద్ధానము. పునరుద్ధానం అంటే మరణం అని కూడా మనం అనుకోవచ్చు. క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము. తర్వాత దేవదూతలకు కనబడును అని అంటున్నాడు అనమాట. దేవదూతలకు కనబడును అంటే దేవదూతలకే కాదు, మెసెంజర్స్ అని కూడా మనం ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఏంజెలోస్ అని అంటే ఇక్కడ మనుషులకి కూడా, వర్తమానికులకి కూడా కనిపించారు. దేవదూతలకి, మనుషులకి, ఆయన వర్తమానాన్ని తీసుకుని వెళ్ళేటువంటి దూతలకి కనిపించారు. కాబట్టి మనుషులకి కనిపించారు. ఇందాక పౌలు కొరింథీయులకు రాస్తా ఉన్నట్లు కూడా చెప్తా వచ్చాడు కదా, వీళ్ళందరికీ కనిపించారని చెప్పి. సో ద విట్నెస్ ఆఫ్ ది అపోజల్స్ అనమాట. రక్షకుడని జనులలో ప్రకటించబడ్డాడు. తర్వాత లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను అని మనం చదువుతా ఉన్నాం. కాబట్టి రక్షకుడని జనులలో ప్రకటించబడును, లోకమందు నమ్మబడెను అనేటువంటి ఈ మాటలు మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఈ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవడానికి, సువార్త గురించి అర్థం చేసుకోవడానికి మిగతా విషయాలు ప్రాముఖ్యమైనవి అనమాట. క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క జీవితము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే పునరుద్ధానమైన తర్వాత ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ఆరోహణము. కాబట్టి ఈ విషయాలు సువార్తలో ప్రాముఖ్యమైనటువంటివి అని తిమోతికి రాస్తా ఉన్నాడు అనమాట. వీటన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకి రాసినట్లు ఆ 4 అన్కాంప్రమైజబుల్ ట్రూత్స్ అనమాట. కొరింథీయులకి రాస్తా ఉన్నట్లు మన కోసం మరణించారు, మన కోసమని సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు, మిగతా వాళ్ళందరికీ కూడా కనిపించారు. ఇవి బేసిక్. దాని నుంచి కొంచెం ఎక్స్ట్రా వెళ్ళామంటే మనం ఆయన జననము, ఆయన జీవితము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అపోస్తుల కార్యాలు మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం పరిశీలించాం. సువార్త అంటే ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు 2వ అధ్యాయము 22వ వచనం పేతురు చేస్తున్నటువంటి ప్రసంగంలో కనుక మీరు చూస్తే 22వ వచనంలో పేతురు యేసు ప్రభు యొక్క జీవితం గురించి మాట్లాడతాడు. అక్కడ దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి అనంటూ ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను అంటే క్రీస్తు యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క పాపరహితమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. 24వ వచనంలోకి వస్తే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని అంటున్నాడు. అంటే మరణాన్ని గురించి రాస్తా వచ్చాడు, పునరుద్ధానం గురించి కూడా రాసుకుంటూ వచ్చాడనమాట. 32వ వచనం చూస్తే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము అని అంటున్నాడు. అంటే మేము చూసాము అని అంటూ చెప్తా వచ్చాడనమాట. 33వ వచనం కనుక మీరు చూసారంటే అక్కడ అంటాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న
ఆ, మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని చెప్పి, అంటే ఆరోహణం గురించి కూడా మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి పేతురు కూడా సువార్తలోని బేసిక్ ఎలిమెంట్స్ని తీసుకున్నాడు. క్రీస్తు యొక్క జీవితము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ఆరోహణము అనేటువంటి బేసిక్ ఎలిమెంట్స్ని తీసుకున్నాడు అనమాట. కాబట్టి సువార్త అనేటువంటి ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు పేతురు ఇచ్చిన సాక్ష్యాన్ని కానీ, పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కానీ, పౌలు 2 సార్లు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కానీ, సహజంగా విశ్వాసులు ఆ దినాల్లో నమ్మినటువంటి విషయాలను కానీ మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు సువార్త అనేటువంటిది క్రీస్తు యొక్క పని గురించి మనకి చెప్తా ఉందన్నమాట. వాట్ హ్యాస్ క్రైస్ట్ డన్ ఫర్ యూ, క్రీస్తు నీ కోసం ఏం చేశాడు అన్నటువంటిది సువార్త. చాలాసార్లు ఈ విషయాన్ని ప్రజలు గ్రహించక సువార్త అంటే ఇంకేంటేంటో అనుకుంటారు. యేసుప్రభువే దేవుడు అని చెప్తా ఉంటారు. వాస్తవమే, అది తప్పని అనట్లేదు నేను. కానీ సువార్త కాదు అది. యేసుప్రభువే దేవుడు అన్నటువంటిది సువార్తకి చెప్పడానికి ముందు ఫౌండేషను, లేకపోతే తర్వాత ఫౌండేషన్ అవ్వచ్చు, కానీ అది ముఖ్యమైనటువంటిది కాదు. యేసుప్రభువుని నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ అప్పులు మానిపోతాయి అని చెప్తా ఉంటారు కొంతమంది. అది సువార్త కాదు. ఎందుకంటే జరగచ్చు, జరగకపోవచ్చు. అది కాదు సువార్త. సువార్త అంటే క్రీస్తు మన కోసమని ఆల్రెడీ చేసేసినటువంటి విషయాలు అని మనకి చాలా స్పష్టంగా వాక్యము తెలుపుతా ఉందన్నమాట. ఆయన ఎలా అయితే పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించారో, ఆయన పవిత్రంగా జీవించడం బట్టి మరణపాత్రులమైనటువంటి మన కొరకు ఆయన మరణించినప్పుడు ఆయన పునరుద్ధానుడు అవ్వగలిగాడు. ఆయనలో ఏమాత్రం పాపం ఉండుంటే పునరుద్ధానము అయి ఉండేవాళ్ళు కాదు. ఆయన పునరుద్ధానం కాకపోయి ఉండుంటే, పునరుద్ధానం చెందకపోయి ఉండుంటే అసలు మనకి రక్షణ అన్నటువంటిదే లేదు. కాబట్టి ఆయన జీవితము, నిక్కచ్చైనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన మరణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన యొక్క పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ఆరోహణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆయన ఆరోహణమైన వల్లనే పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడ్డారు. నేను కనుక నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వెళ్ళి ఉండకపోతే ఆదరణకర్త మన దగ్గరికి రాకపోయి ఉండేవాళ్ళు. ఆయన ఆరోహణం అయి ఉండకపోతే పరిశుద్ధాత్మని ఎవరు పంపిస్తారు మన దగ్గరికి? ఆయన ఆరోహణం అయి ఉండకపోతే మనము ఈ రకమైనటువంటి సహవాసాన్ని, ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇది. సువార్త అని చెప్తా ఉన్నప్పుడు, నేను సువార్త ప్రకటిస్తున్నాను అని అంటా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుడని నిరూపించడం కాదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవతలు ఎందుకు సరైనటువంటివి కావో, క్రైస్తవ్యం ఎందుకు మంచిదో చెప్పడం కాదు. అతడు పాపి అని, ఆ పాపము నిమిత్తం క్రీస్తు ఏం చేశాడో, ఎందుకు చేశాడో, ఎలాగ అతను నీతిమంతుడిగా తీర్చబడతాడో అది వివరించడం అన్నమాట సువార్త. కాబట్టి అది కాక మనం వేరేది ఏది చెప్పినా సరే సువార్త కాదు అది. అది కాక మీరు ఏదైనా నమ్ముతా ఉంటే మీరు సువార్తని నమ్మట్లేదు. మీరు యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతా ఉండొచ్చు, కానీ మీ పాపముల నిమిత్తం ఆయన చనిపోయారని తెలియదు అనుకోండి, మీరు సువార్తను నమ్మట్లే. మీరు యేసుక్రీస్తుని నమ్ముతా ఉండొచ్చు, ఆయన దేవుడు అనేసి మిగతా వాళ్ళు చాలా మంది నమ్ముతూ ఉంటారు, ఆయన కూడా దేవుడే అన్నట్లు మీరు నమ్ముతూ ఉండొచ్చు, కానీ ఆయన మరల మీకోసం వస్తాడు అన్నటువంటి విషయం మీకు తెలియకపోతే, అది మీరు నమ్మకపోతే మీరు యేసు ప్రభుని విశ్వసించట్లేదు, మీరు సువార్తను విశ్వసించట్లేదు, మీరు ఇంక దేన్నో విశ్వసిస్తున్నారు. ఎందుకంటే తిమోతితో మాట్లాడుతూ ఉన్నట్లు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే పౌలు తన సువార్తని కొంచెం ఎక్స్పాండ్ చేస్తాడనమాట. 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, 8 నుంచి 11 వరకు కలిసి ఉన్నాయి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. కాబట్టి పౌలు అక్కడ ఏమంటున్నాడంటే తిమోతికి రాస్తూ అంటున్నాడు, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము వీళ్ళందరికీ కూడా శిక్ష వస్తుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడ, ఆయన తీర్పు తీర్చడం, ఇదంతా కూడా సువార్తలో ఒక భాగం అనమాట. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ భాగం కాదు, ఫండమెంటల్ థింగ్ కాదనమాట. అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే పౌలు చెప్పినటువంటి 4.
ఆ తర్వాత తిమోతికి రాసినటువంటి మిగతా విషయాలు, ఆ తర్వాత కొంచెం బయటకు వచ్చామంటే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి తిమోతికి చెప్తున్నటువంటి ఈ విషయము, అంటే ఆయన యొక్క రెండవ రాకడ, తర్వాత ఆయన తీర్పు, ఇవన్నీ. రెండో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే మాట అంటాడు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును అని అంటున్నాడు అనమాట. అంటే సువార్తలో భాగం ఏంటి? యేసుక్రీస్తు తీర్పు తీర్చడము, విమర్శ దినము, ఇవన్నీ కూడా సువార్తలో ఒక భాగమే. కాబట్టి ఎవ్రీథింగ్ దట్ క్రైస్ట్ డిడ్, లేకపోతే ఎవ్రీథింగ్ దట్ క్రైస్ట్ డస్ ఫర్ ద బిలీవర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గాస్పెల్. క్రీస్తు సువార్తకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటిది ఎవరు అని అంటే క్రీస్తు. సువార్త ఎవరి గురించి అని అంటే క్రీస్తు. సువార్త ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని అంటే దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని పౌలు మనకి చెప్తా ఉన్నాడు అనమాట. పిల్లలు, అందుకనే మీరు ఏది నమ్ముతున్నారు, లేకపోతే మీరు సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు ఏమని ప్రకటిస్తూ సువార్తని ప్రకటిస్తున్నారని అనుకుంటున్నారు? మీరు సాక్ష్యం చెప్తే సువార్తని ప్రకటించినట్లు కాదు. యేసు ప్రభు నా జీవితాన్ని ఎలా మార్చాడండి అని చెప్తే సువార్త ప్రకటించినట్లు కాదు. మంచిదే, అలా చెప్పండి, నేను చెప్పొద్దని అనట్లేదు, ఏమాత్రం అనట్లేదు, అది చెప్పాలి. కానీ సువార్త యొక్క టెక్నికాలిటీని కూడా అర్థం చేసుకోవాలి. ఏది సువార్త, ఏది నమ్మితే రక్షణ అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు దేవుడు అని నమ్మినంత మాత్రాన రక్షణ రాదు సుమి. యేసు ప్రభు దేవుడు అని నమ్ముతూ ఆయన మీకోసం మరణించాడని, ఆయన మీ పాపములను తన మీద వేసుకున్నాడని, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడని తెలియకపోతే ఏం నమ్ముతున్నట్లు? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అని యాకోబు అన్నాడు కదా. కాబట్టి నమ్మకం కాదు, ఏమి నమ్ముతున్నారు యేసు ప్రభు గురించి. మొహమ్మదీయులు కూడా నమ్ముతారు, ముస్లింలు కూడా యేసు ప్రభువు ఒక ప్రవక్త అని చెప్పి యేసు ప్రభుని నమ్ముతున్నారు. కానీ రక్షణ లేదు కదా వాళ్ళకి. కారణం ఏంటి? నమ్మాల్సినటువంటి విషయాలు నమ్మట్లే. కాబట్టి వాట్ యు బిలీవ్ అబౌట్ జీసస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెదర్ యు బిలీవ్ ఇన్ జీసస్. మీరు నమ్ముతున్నారు సరే, కానీ ఏం నమ్ముతున్నారు? ఆ విషయాలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సువార్త అన్నటువంటిది క్రీస్తు గురించి, మన గురించి కాదు. అఫ్ కోర్స్ మనకి దేవుడు ఏం చేశాడో చెప్తా ఉన్నది, కానీ మనం సెంటర్లో లేము, సువార్తలో క్రీస్తు సెంటర్లో ఉన్నారనమాట. అందుకనే క్రీస్తు యొక్క కార్యాల వైపు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు సువార్త అని ఈ పత్రికలో ఎప్పుడు రాసినా సరే, ఎక్కడ రాసినా సరే ఈ విషయాల్ని గుర్తించుకోండి. సువార్త అని రాస్తా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క జీవితం గురించి ఆయన రాస్తున్నటువంటి విషయాలు, క్రీస్తు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి, ఆరోహణం గురించి, రాకడ గురించి ఆయనకున్నటువంటి ఆలోచనలు అన్నమాట సువార్త అని పౌలు అంటా ఉన్నప్పుడు. కాబట్టి ఈ సువార్తని గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. సిగ్గుపడువాడను కాను. ఎందుకు సిగ్గు? తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు ఏమన్నాడో చూడండి ఒకసారి. తిమోతికి 2వ పత్రికను రాస్తూ 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడో చూడండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడనై ఉండుము. కాబట్టి క్రీస్తు గురించినటువంటి సాక్ష్యం గురించి సిగ్గుపడద్దు అని అంటున్నాడు. సిగ్గుపడద్దు అని రాస్తున్నాడు. ఎందుకు సిగ్గుపడద్దు అని రాస్తున్నాడు? ఎందుకు అలాంటి మాట రాయాల్సినటువంటి ఆలోచన వచ్చింది? పేతురు కూడా అంటాడు. కొంతకాలం అయిన తర్వాత పేతురు కూడా, 1 పేతురు రాస్తా చూడండి అక్కడ ఆ మాట. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి ఒకసారి. పనివారులారా, మంచివారు సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినెడల మీకేమి గణము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించినెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా శ్రమ గురించి చాలండి. శ్రమ గురించి మాట్లాడుతూ పేతురు వీళ్ళకి వివరిస్తా ఉన్నాడనమాట. ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో, ఒకవేళ ఎవడైనా క్రైస్తవుడిగా ఉన్నందుకు శ్రమ పడతా ఉండుంటే అది మంచిది అని చెప్తున్నాడు అనమాట. సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదు అది అని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ విషయాలను కూడా మనము గ్రహించాలి. కాబట్టి పేతురు కానీ పౌలు కానీ
ఈ సమయం వచ్చేసరికి అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్ 60వ సంవత్సరానికి దగ్గరలో 50-60 సంవత్సరానికి దగ్గరలో క్రీస్తు శకం సిగ్గుపడడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రారంభంలో ఇలాంటి మాటలు రాలే. ప్రారంభంలో సువార్త గురించి సిగ్గుపడద్దు ఇలాంటి మాటలు రాలే. చివరిలో వస్తా ఉన్నాయి అనమాట. బైబిల్ రాసినటువంటి కాలం చివరిలో వస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పటికీ సువార్త క్రైస్తవ్యము చాలా దేశాలకి పాకేసింది. గత 30 సంవత్సరాల్లో యేసుప్రభు 33వ సంవత్సరం రఫ్గా ఆ టైంలో చనిపోయారని అనుకుంటే ఆ మిగతా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో సువార్త అనేక ప్రాంతాలకి పాకుకుంటూ వెళ్ళిపోయింది. సువార్త గురించినటువంటి మాటలు ప్రతి ఒక్కళ్ళు గ్రహించడం మొదలుపెట్టారు. ప్రారంభంలో తెలియనటువంటి దినాలలో క్రిటిసిజం రాదు, కానీ ఎప్పుడైతే కొద్దిగా తెలుస్తుందో ప్రజలందరికీ కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విషయాలను వారు చూడడం మొదలు పెడతారో కొన్నిసార్లు క్రిటిసిజమ్స్ వస్తూ ఉంటాయి. ఈ దినాల్లో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ వచ్చినటువంటి క్రొత్తలో క్రిటిసిజమ్స్ పెద్దగా లేవు క్రైస్తవ్యం గురించి, ఎందుకంటే పెద్ద తెలియదు ఎవరికి. కానీ ఇంటర్నెట్లో కొన్ని విషయాలని చూస్తూ క్రైస్తవులు చేస్తున్నటువంటి కొన్ని పనులు చూస్తూ క్రిటిసిజమ్స్ నెమ్మదిగా రావడం మొదలుపెట్టాయి. కనుక అందరికీ తెలుసు మనం అలాంటి కాలంలోనే బ్రతుకుతా ఉన్నాం. అలాగే కొన్ని విషయాలని వారు గమనించినప్పుడు అన్యులు క్రైస్తవులని ఎగతాళి చేయడం మొదలు పెట్టారనమాట. అవి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి కూడా అయి ఉండొచ్చు. ఉదాహరణకి దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఉంటారు క్రైస్తవులు. ఆ దినాల్లో ఉన్నటువంటి అనేక మంది వందల కొలది వేల కొలది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతూ ఉంటారు. ప్రతిదానికి ఒక దేవుడు నమ్ముతూ ఉంటారు. కానీ క్రైస్తవులు దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఉండేవాళ్ళు. కాబట్టి చాలా మంది ఏమనుకునేవాళ్ళు అంటే క్రైస్తవులు అసలు వీళ్ళు అనాగరికమైనటువంటి వ్యక్తులు, ఒక్కడే దేవుడు ఎలా ఉంటాడు, ఒక్కడే దేవుడు అని అంటే అసలు దాని బదులు వీడికి దేవుడు లేడు అని అనుకోవడమే బెటర్ అన్న ఆలోచన వాళ్ళకు ఉండేదన్నమాట. తర్వాత మనం బల్లలో పాలు పంపులు పొందుట అని అంటూ ఉంటాం. ప్రభురాత్రి భోజనం అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు దాన్ని ఎలాగ భావించే వాళ్ళు అంటే క్రీస్తు యొక్క శరీరాన్ని లేకపోతే క్రీస్తు యొక్క రక్తాన్ని తాగడం ఏంటి, వీళ్ళు నరమాంస భక్షకులు అని కొంతమంది ఎగతాళి చేస్తా ఉండేవాళ్ళు అనమాట. అపోస్తుల కార్యాలు మనం చదువుతా ఉన్నప్పుడు 26వ అధ్యాయంలో పునరుద్ధానము గురించి పౌలు మాట్లాడిన వెంటనే మనకి ఫెస్తు ఇచ్చినటువంటి జవాబు మనం చూసాం కదా. 26వ అధ్యాయం 22వ వచనం నుంచి చూస్తే, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకు సాక్ష్యం ఇచ్చుచుంటిని అని పౌలు చెప్పిన వెంటనే 24వ వచనంలో ఫేస్తు ఏమన్నాడు చూడండి. అతడు ఈలాగు సమాధానము చెప్పుచుండగా ఫేస్తు, పౌల నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అని గొప్ప శబ్దముతో చెప్పెను. అది కాబట్టి పునరుద్ధానం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే నువ్వు వెర్రివాడవు అని ఎగతాళి చేస్తున్నాడు ఫేస్తు. ఎందుకంటే మనుషులకి పునరుద్ధానం గురించినటువంటి అవగాహన లేదు. చచ్చిపోయిన వాడు ఎలా వస్తాడు మరలా, చనిపోయిన వాడు ఎలా జీవిస్తాడు మరలా వాళ్ళకి తెలియదు. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. కాబట్టి ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఎవర్రా వీళ్ళు పిచ్చోళ్ళు, చచ్చిపోయిన వాడిని పూజిస్తున్నారు, చచ్చిపోయిన వాడు మళ్ళీ వచ్చాడని అంటున్నారు అని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంతేకాదు సిలువ అని అన్నటువంటిది అతి ఘోరమైనటువంటి మరణము అని ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. సిలువ వేయబడినటువంటి వ్యక్తి అతి నీచమైనటువంటి క్రిమినల్ అయితే గానీ సిలువ వేయరు అని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి సిలువ వేయబడినటువంటి యేసుని పూజిస్తున్నారు వీళ్ళు అని అంటే వీళ్ళు ఒక క్రిమినల్ని పూజిస్తున్నారు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యూదులేమో శపితమైనటువంటి శాపగ్రస్తుడైనటువంటి వాడిని పూజిస్తున్నారని అనుకోవచ్చు. మిగతా అన్యజనులేమో వీళ్ళొక క్రిమినల్ని పూజిస్తున్నారు అని అనుకోవచ్చు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆ దినాలలో క్రైస్తవులని నిందిస్తా ఉన్నారో, క్రైస్తవులని ఎగతాళి చేస్తా ఉన్నారో మనకి చాలా మందికి తెలియదు. మనల్ని ఎగతాళి చేస్తున్నారు అనుకుంటే ఆ దినాల్లో ఇంకా ఎక్కువగా ఎగతాళి జరుగుతూ ఉండేది. క్రైస్తవుల పైన అట్లీస్ట్ కొద్ది గొప్ప గౌరవం ఉంది కొంతమందికి ఈ దినాల్లో. ఆ దినాల్లో అది ఏమీ లేదనమాట. కొత్తగా వచ్చినటువంటి న్యూ రిలీజియన్ మన అందరినీ కొట్టుకుని వెళ్ళిపోతుంది అన్నటువంటి భయంతో ఎన్ని రకాలుగా వాళ్ళు ఎగతాళి చేస్తా ఉన్నారో మనము చరిత్రని చదువుతూ ఉంటే మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా,
కొన్ని సార్లు ఈ శ్రమలని తట్టుకోవడానికి లేకపోతే తట్టుకోలేక లేకపోతే ఈ క్రిటిసిజమ్స్ గురించి చాలా మంది ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే సువార్తని కాంప్రమైజ్ చేసేసేవాళ్ళు, సువార్తని సన్నబరిచేసేవాళ్ళు అనమాట, సువార్తని డైల్యూట్ చేసేసేవాళ్ళు, పాలల్లో నీళ్లు కలుపుతూ ఉన్నట్లు సువార్తని ఏం చేసేవాళ్ళు అంటే తేలిక చేసేసేవారు అనమాట. సువార్త చెప్తున్నటువంటి కఠినమైనటువంటి మాటలను చెప్పలేక ఎక్కువ వ్యక్తులని నమ్మించాలన్నటువంటి ఆశతో చాలా మంది సువార్తను ఈజీ చేసేసారనమాట. అందులో భాగమే ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నీ కష్టాలు పోతాయి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నీ అప్పులు తీరిపోతాయి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నీ రోగాలు పోతాయి. ఇవన్నీ ఏంటంటే దిస్ ఇస్ వాటర్ డౌన్ గాస్పెల్ అనమాట, అంటే తేలికైపోయినటువంటి సువార్త అనమాట. సువార్త కాదు ఇది, దాన్ని డైల్యూట్ చేసేసారనమాట, పాడు చేసేసారనమాట. చెప్పనటువంటి మాటలని, వాక్యం చెప్పనటువంటి మాటలని అట్రిబ్యూట్ చేస్తా ఉన్నారనమాట సువార్తకి. ఎందుకంటే ఇన్ ఇట్స్ ఓన్ సువార్త దానిని సంపూర్ణంగా మనం చెప్తా ఉంటే ఏమని చెప్పాలంటే మనిషిని చూసి నువ్వు పాపివి అని చెప్పాలి, నువ్వు పాపివి కాబట్టి నువ్వు నరకానికి వెళ్తున్నావు అని చెప్పాలి, నువ్వు నరకానికి వెళ్తున్నావు కాబట్టి నీకు ఒకటే దారి నువ్వు తప్పించుకోవాలని అంటే అది యేసుక్రీస్తు అని చెప్పాలి, నువ్వు నమ్ముతున్నటువంటి నీ నమ్మకం అంతా కూడా వట్టిది అని చెప్పగలగాలి. ఇలాంటి కఠినమైనటువంటి సత్యాలు చెప్పలేక యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు అంత బాగుంటుందండి అని చెప్తారనమాట. అది పిరికి సువార్త, అది అసలు సువార్త కాదు. కానీ పౌలు అంటున్నాడు ఈ సువార్త గురించి నేను సిగ్గుపడను. ప్రపంచంలో ఎవడైనా సిగ్గుపడచ్చు, నేను సిగ్గుపడను, సిగ్గుపడువాడను కాను. ఎందుకు అనంటే మొదటిగా అంటున్నాడు అది దేవుని శక్తి అని అంటున్నాడు. మిగతా మాటలు కూడా చూద్దాం మనం, కానీ ముందు ఈ మాటని చూద్దాం. దేవుని శక్తి, సువార్త దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటిది? దేవుని శక్తి అని అంటా ఉన్నప్పుడు మానవ శక్తి కాదు అని చెప్తున్నాడు అనమాట. నాట్ మ్యాన్ బట్ గాడ్ అన్నమాట. దేవుడు మనిషి కాదు అని చెప్తా ఉన్నాడు పౌలు ఇక్కడ. ఎందుకంటే వాక్యము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇర్మియా 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇర్మియా 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపుడు తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి దేవుడు ఎంత ఇంపాసిబుల్ అని చెప్తున్నాడో చూడండి. కీడు చేయడానికి, పాపము చేయడానికి అలవాటైపోయినటువంటి మనిషి తాను మంచివాడిగా మారాలి అని అంటే ఎంత అసాధ్యమైనటువంటిది అని అంటే అది కూషు దేశస్థుడు తన యొక్క చర్మాన్ని మార్చుకోవడానికి, లేకపోతే చిరుతుపులి తన మీద ఉన్నటువంటి మచ్చలు మార్చుకోవడానికి కంపేర్ చేస్తాడు అనమాట. ఇంపాసిబుల్ థింగ్స్. కూషు దేశస్థుడు కొంచెం నల్లగా ఉండేటువంటి వ్యక్తి, నల్లగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఏం పూసుకున్నంత మాత్రాన తెల్లగా అవుతాడో? అవ్వలేడు. చిరుతుపులికి ఏం పూసుకున్నంత మాత్రాన, ఏం సర్జరీలు చేసినంత మాత్రాన దానికి ఉన్నటువంటి ఆ యొక్క మచ్చలు పోతాయా? పోవు. అలాగే మానవ నైజం అలాంటిదన్నమాట. పాపము చేయడానికి, కీడు చేయడానికి అలవాటైపోయినటువంటి మనిషి ఎట్టి పరిస్థితులలోనూ మంచి చేయడం నేర్చుకోలేడు. 2వ అధ్యాయము ఇర్మియాలోనే 2వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. అదే కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి మాటలాగా మనకి కనిపిస్తూ ఉంటది. 2:22 అలాంటి మాటే. నీవు క్షారముతో కడుగు కొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు వాక్కు. కాబట్టి నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఎంత గట్టిగా రుద్దుకున్నా సరే, నువ్వు ఎంత పెద్ద డిటర్జెంట్ వాడుకున్నా సరే, ఎంత అద్భుతమైనటువంటి ఎంత కాస్ట్లీ సబ్బు వాడుకున్నా సరే, ఏం చేసినా సరే, నీ పాపపు మచ్చ, నీ పాపపు డాగు దేవునికి కనిపిస్తూనే ఉందంట. అది ఏమాత్రము తక్కువ కావట్లేదు అనమాట. దాని అర్థం ఏంటి? మనిషి ఎంత ప్రయత్నం చేసినా సరే తాను నీతిమంతుడు కాలేడు. మానవుడు ఎట్టి పరిస్థితులలోనూ తన యొక్క పరిస్థితిని, తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేడు. తన యొక్క పాపాన్ని మానవుడు ఏమాత్రము కొంచెం కూడా పోగొట్టుకోలేడు తనంతట తానే. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత క్షారం చేసినా సరే, ఎంత సబ్బు పూసుకున్నా సరే, ఏం చేసినా సరే మానవుడు చేయలేడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో ఎగ్జాక్ట్ గా ఈ మాట కాదు కానీ యేసుప్రభువారు
ఒక మాట అన్నప్పుడు శిష్యులందరూ కూడా అక్కడ హడలిపోయారు. మత్తయి ఇది కాక సువార్త ధనవంతుడు 19:24 చూడండి. ఇది కాక ఆ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉమ్, సూది బెజ్జములో వంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఆ, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, ఉమ్, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఉమ్. యేసు వారికి చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. కాబట్టి అక్కడ మత్తయి ఏం రాస్తున్నాడో గమనించండి. మత్తయి ఏమంటున్నాడంటే యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు? యేసు ప్రభు వారు వాళ్ళకి ఏం చెప్పారు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభం అని అంటున్నారు. ధనవంతుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ 25వ వచనంలో చూస్తే శిష్యులు దేని గురించి ఆలోచిస్తున్నారు? శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలడు అని అంటున్నారు అనమాట. అలా అయితే ధనవంతులు ఎలా రక్షణ పొందుతారని అడగట్లేదు సుమి, గమనించండి అక్కడ. అలా అయితే ఎవడు రక్షణ పొందగలడు అని అడుగుతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? ధనవంతుడు సూది బెజ్జంలో, ధనవంతుడు రక్షణ పొందడం కంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కంటే ఒంటే సూది బెజ్జంలో దూరడం సులభం అని అన్నప్పుడు వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? ధనవంతుడు కానీ అర్థం చేసుకోలే, అందరికీ అని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ మాట వాళ్ళకి ఎలా అర్థమైందంటే, ధనం ఉన్నటువంటి వ్యక్తులకనే కాదు, ఏది ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అని వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. నాట్ జస్ట్ ద పీపుల్ హూ ఆర్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్, కోట్లు ఆస్తులుండి ఇళ్ళు కొట్లు, లేకపోతే అంతస్తులు, లేకపోతే బంగారము, ఇలాంటి ఎన్ని ఉన్నటువంటి వ్యక్తుల గురించనే కాదు. నీ జేబులో ₹1 ఉందా, నువ్వు ధనవంతుడివి. ఆ రకంగా అర్థం చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరు వెళ్తారు అలా అయితే పరలోకంలోకి, ఎవరు వెళ్తారు దేవుని రాజ్యంలోకి అని కంగారు పడ్డారు వాళ్ళు. దానికి యేసుప్రభు అంటున్న జవాబు ఏంటంటే, మనుష్యుల వలన కాదు కానీ దేవుని వలన సాధ్యము. అంటే ఏంటి? మనిషి ఏ ప్రయత్నం చేసినా సరే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం సులభం అవకాశం లేదు. మ్యాన్ కెన్ బై హిజ్ ఓన్ వర్క్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనిషి తన స్వంత క్రియల వలన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. దేవునికి మాత్రము సాధ్యము అని చెప్తున్నారు అన్నమాట. పిల్లరా, కాబట్టి మనిషి ఎంత ప్రయత్నం చేసినా సరే ద పవర్ ఆఫ్ మ్యాన్ కెనాట్ టేక్ యూ టు హెవెన్, కెనాట్ గివ్ యూ సాల్వేషన్. మానవుని యొక్క శక్తి మనల్ని తీసుకుని వెళ్ళలేదు ఎక్కడికి కూడా. అందుకనే పౌలు అంటున్నాడు అనమాట, ఇది దేవుని శక్తి. సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే ప్రప్రథమంగా ఇది దేవుని శక్తి. ఇందులో దేవుని శక్తి ఉన్నది, దేవుని యొక్క నిత్య శక్తి. ది ఆమ్నిపాటెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ ఇన్ ద గాస్పుల్. ఇది సామాన్యమైనటువంటి శక్తి కాదు. మానవుడు చేయలేనటువంటి పనిని, మానవునికి చేతకానటువంటి పనిని సువార్త చేస్తా ఉంది. దీనినే పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు మనం చూద్దాం. 5:6 చూడండి ఒకసారి, ప్రస్తుతానికి చదువుదాం అంతే. రోమా 5:6 చూడండి. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి మనము ఇంకా బలహీనం, అంటే చేతకాని వాళ్ళమై ఉండగా, మనకి ఇంకా బలము లేదు, మనంతటి మనం బ్రతకలేము, మనంతటి మనం జీవించలేము, మనంతటి మనం రక్షణ పొందలేము. అలాంటి సమయంలో క్రీస్తు మన కోసం చనిపోయారు. అంటే రక్షణ మనకి ఎప్పుడు వచ్చింది? మనం సిద్ధంగా లేనటువంటి సమయంలో వచ్చింది. వివర్ హెల్ప్లెస్, మనం చేతకాని వాళ్ళము, దేవుడు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఇది దేవుని శక్తి, ఇది మానవుని యొక్క శక్తి ద్వారా జరిగినటువంటిది కాదు. దిస్ ఇస్ ఆఫ్ గాడ్ అని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ఏంటి సువార్త? దేవుని శక్తి. ఎందుకు దేవుని శక్తి? దేవుని శక్తి అంటే ఏంటి? దేవుని శక్తి ఉన్నప్పుడు అక్కడ ఏదో యాక్షన్ జరుగుతూ ఉండాలి కదా. శక్తి అని అంటే దేర్ హ్యాస్ టు బి సమ్ యాక్షన్. ఇప్పుడు రైలు బండి చాలా శక్తి కలిగింది అని అంటాం. ఎలాగ తెలుస్తుంది మనకి రైలు బండి శక్తి కలిగింది అని? దాన్ని చూడడం వల్ల కాదు, అది పరిగెట్టడం వల్ల. విమానం చాలా శక్తి కలిగింది అని అంటాం. ఎలాగా? అది ఉంటే, అలా నిలిచుంటే దానివల్ల దానికి ఏదో శక్తి ఉందని మనకు అనిపించదు. ఎలా తెలుస్తుంది? అది ఎగురుతూ ఉంటే మనకు దాని శక్తి తెలుస్తూ ఉంటుంది. వేర్ దెర్ ఇస్ పవర్ దెర్ ఇస్ ఆల్వేస్ యాక్షన్. శక్తి ఉన్నప్పుడు కార్యం ఉంటుంది. మరి ఏంట కార్యము అని అంటే, రక్షణ కలుగజేయుట ఆ కార్యం అనమాట. సువార్త గురించి నేను సిగ్గుపడ్డవాడును కాను. ఎందుకు? అది దేవుని శక్తి. దేనికి దేవుని శక్తి? రక్షణ కలుగు చేయడం కోసమని, మానవులకి రక్షణ కలుగు చేయడం కోసమని దేవుని శక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మార్పు కావాలి అని కోరుకుంటాడంట. జాన్ మెకార్థర్ అన్నాడు ఈ వచనానికి కామెంటరీ రాస్తూ,
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నేను మారాలి అని కోరుకుంటాడు. అందంగా మారాలి అని అనుకుంటాడు, డబ్బులు ఎక్కువ ఉండాలని కోరుకుంటాడు, మంచిగా బట్టలు వేసుకోవాలని కోరుకుంటాడు, ఎక్కువ చదువుకోవాలి అని కోరుకుంటాడు, మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటాడు. ఎవ్రీబడి వాంట్స్ టు చేంజ్. కానీ అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే ఈ రక్షణ. మనస్సు మార్పిడి అతి ప్రాముఖ్యమైనటువంటి మార్పిడి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతం గురించి దీని గురించి మాట్లాడుతూ ఉంది. హిందూ మతం దగ్గరకు వచ్చామంటే మోక్ష అని అంటాం మనం దాన్ని. మోక్షానికి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటారనమాట. ఈ మోక్షాన్ని సంపాదించుకోలేకపోతే ఏమవుతుంది అనమాట? ఒక మనిషి యొక్క ఆత్మ నిరంతరము జన్మ పునర్జన్మ 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 పునర్జన్మలాగే చిక్కుకుపోద్ది అనమాట. సైకిల్ ఆఫ్ రీబర్త్. అది నిరంతరం అలా వెళ్తానే ఉంటుంది అనమాట. పుడతారు చేస్తారు, మళ్ళీ పుడతారు, పుడతారు చేస్తారు, మళ్ళా పుడతారు, మళ్ళా చేస్తారు, మళ్ళా పుడతారు, ఇంకంతే అనమాట. మరి ఆ యొక్క సైకిల్ని ఎలా బ్రేక్ చేస్తావు, మోక్షాన్ని ఎలా సంపాదిస్తావు అని అంటే మంచి పనులు చేయి. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఈ దానం చేయి, ఆ దానం చేయి, ఇది చేయి, అది చేయి, అది చేయి, ఆ పనులు చేయి, ఇది చేయి, అంతే. చెయ్యి 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 చెయ్యి, మోక్షానికి వెళ్తావేమో. గ్యారంటీ లేదు, వెళ్తావేమో. మరి ముస్లింలు ఏమంటారు? నజా అని అంటారు. వాళ్ళ యొక్క కాన్సెప్ట్లో దేవుని దగ్గరికి వెళ్ళడం రక్షణ అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు? విశ్వాసం ఉండాలి వాళ్ళకి. దేవుని అంటే విశ్వాసం ఉంచాలి, ఆయన దేవదూతలంటే విశ్వాసం ఉంచాలి, ఖురాన్ అంటే విశ్వాసం ఉంచాలి, మొహమ్మద్ అంటే విశ్వాసం ఉంచాలి, ఖురాన్ చెప్తున్నటువంటి మాటలను విశ్వసించాలి. అది కాకుండా మంచి పనులు చేయాలి. ఇవన్నీ ఉన్నా సరే దేవుడు ఒకవేళ వద్దులే నువ్వు అని అంటే వెళ్ళాం. కాబట్టి దేవుని యొక్క మర్సీ, కృప, రహమా అంటారనమాట కూడా ఉండాలి. కాబట్టి ముఖ్యమైనటువంటి మతాలు దీని గురించి కామెంటరీ చెప్తున్నాయి. కానీ ఎలా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు? దీన్ని మనిషి సంపాదించాలి, మనిషి సంపాదించాలి, మనిషి సంపాదించాలి అని చూస్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ నైజం కనిపించలే, మనిషిని ప్రేమించేటువంటి తత్వం కనిపించలే వాళ్ళ దేవుళ్ళలో. అందుకనే మనిషి లాగా వచ్చే దేవుడు అని అంటే నమ్మలేకపోతున్నారు. మానవుల కోసం అని చెప్పి మానవుల యొక్క ఆ యొక్క పరిస్థితులన్నింటి గుండా వెళ్ళారు ఈయన అంటే నమ్మలేకపోతున్నారు. మానవుని లాగా చనిపోయారంటే నమ్మలేకపోతున్నారు. నిస్వార్థమైన ప్రేమను చూపించి ఆయన ప్రాణాన్ని మనుషుల కోసం త్యాగం చేస్తారంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మతాలు వాళ్ళని అలా ట్రైన్ చేయలేదు ఆలోచించడానికి. ప్రియులారా, ప్రపంచమంతా రక్షణ కోసమని క్రేవ్ చేస్తా ఉంది. కానీ అందరూ అనుకుంటున్నారు నేనే సంపాదించుకోవాలి, నేనే సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. విశేషం ఏంటంటే దేవుని శక్తి ద్వారా ఇది ఆల్రెడీ ఇవ్వబడింది. ఎలాగా? సువార్త ద్వారా. మనిషి ఎలాంటి వాడో నిమిత్తం లేదు దేవుడికి. కీర్తనలు 106వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 106వ కీర్తన 7-8 వచనాలు చూడండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను అని అంటాడు. ఆయన తన నామమును తిరస్కరించిన వాళ్ళు కాదనన్నా సరే, వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు దేవుని నమ్మకపోయినా సరే, ఆయన ఏం చేశారంట? తన నామము నిమిత్తం ఆయన వాళ్ళని రక్షించారంట. సో దేవుడికి రక్షించాలి అని అంటే మానవునితో నిమిత్తం లేదు, ఆయన అంతటా ఆయన రక్షించగలరు. గాడ్ డజంట్ వాంట్ us to do anything at all. He can do everything on his own. అందుకనే ఆయన దేవుడు. దేవుడికి మానవుని యొక్క సహాయం కావాల్సి వస్తే ఏదైనా పనిని చేయడానికి ఆయన దేవుడు ఎలా అవుతాడు ఇంకా? కాబట్టి రక్షణ అనేటువంటి దీనిలో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి శక్తి కనిపిస్తూ ఉందన్నమాట. మానవుని మీద ఆధారపడినటువంటి, మానవునికి దూరంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరు చూడగలుగుతున్నారు. ఇది ఎలా బయలుపడతా ఉంది మనుషులకి? సువార్త ద్వారా. ఈ అద్భుతమైనటువంటి శక్తిని బయలుపరిచేటువంటి ఈ సువార్తను చూసారా? అందుకనే ఈ సువార్త గురించి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడను. ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే నమ్ము ప్రతివానికి ఒకటే ఏంటంటే నమ్మాలంతే. నువ్వు నమ్మితే నమ్మిన ప్రతి వానికి కూడా అది మొదట యూదుడు అని అంటాడు. ఎందుకు మొదట యూదుడు అంటే మొదట సువార్త వాళ్ళ దగ్గరికి వచ్చింది కాబట్టి.
మొదట మారుమనసు పొందినటువంటి విశ్వాసులంతా కూడా యూదులు కాబట్టి మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి, అంటే ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళంతా కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పిల్లరా, ఇది దేవుని శక్తి, ఇది సువార్త అని చెప్పిన తర్వాత మరలా అంటున్నాడు అనమాట. 17వ వచనంలో ఎందుకనినా అని మొదలుపెట్టాడు. ఎందుకు అనంటే ఇక్కడ దేనికి చెప్తున్నాడు? అందరికీ ఎందుకు వర్తిస్తుంది సువార్త? ఎందుకు ఈ మాటలు నేను అంటున్నాను అనంటే చెప్తున్నాడు అనమాట. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, ఇక్కడ అంటున్నాడు అనమాట. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని అంటున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ మాట హబక్కుకు దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు అనమాట. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనం. ఇంకొక 10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారంట, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడంట. ఇది హబక్కుకి దేవుడు చెప్పినటువంటి మాట. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెం వెనక్కి వెళ్ళి కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. మొదటి అధ్యాయం కనుక మీరు చూసారంటే హబక్కుకు దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాడు అనమాట. హబక్కుకు చూస్తా ఉన్నప్పుడు సుమారు 605వ సంవత్సరం మధ్యలో రాస్తా ఉన్నాడు క్రీస్తు పూర్వం హబక్కుకు. తన పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నప్పుడు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను హబక్కుకు చూస్తా ఉన్నప్పుడు మోసము, దగ, కుట్ర అంతా జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీల్లోనే, యూదుల్లోనే భయంకరమైనటువంటి పాపం కనిపిస్తూ ఉంది. అందుకని ప్రార్థించాడు అనమాట దేవుని. ఏంటి, ఎక్కడ చూస్తే అక్కడ శ్రమ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, మోసం ఉంది అని ప్రార్థిస్తూ ఉంటే 5వ వచనంలో దేవుడు చెప్తా వచ్చాడనమాట. ఏమని చెప్తా వచ్చాడంటే, మొదటి అధ్యాయంలో కల్దీల్ని రేపుతున్నా నేను, కల్దీలు వస్తారు యూదా మీదకి, మొత్తం అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు, యూదాని నేను శిక్షిస్తాను అని చెప్తాను. హబక్కుకి కల్దీల గురించి తెలుసు. అందుకని హబక్కుకు అంటా ఉన్నాడు అనమాట, నాకు కల్దీల గురించి తెలుసు. మీరు 9వ వచనం నుంచి కనుక మీరు తర్వాత చదువుతా ఉంటే మీరు హబక్కుకు యొక్క రెస్పాన్స్ మీకు కనిపిస్తుంది. మాకంటే అతి నీచమైనటువంటి వ్యక్తులను నువ్వు మా మీదకి రప్పిస్తున్నావా అని దేవుణ్ణి అర్థిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ కనుక మీరు చూశారంటే 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింప జాలవు కదా, కపటము నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు అని అంటున్నాడు. వీళ్ళు దుర్మార్గులు, కల్దీయులు, తమ కంటే నీతిమంతులైనటువంటి వ్యక్తులను వాళ్ళని నాశనం చేస్తా ఉంటే నువ్వెందుకు ఊరుకున్నావు అని ప్రశ్నిస్తా ఉన్నాడు అనమాట దేవుణ్ణి. కాబట్టి దేవుడి దగ్గర నుంచి దేవుడు ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తాడా అన్నటువంటి ఆలోచనతోటి హబక్కుకు 2వ అధ్యాయం ప్రారంభంలో కనుక మీరు చూస్తే, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యుందును అనుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును అని అంటూ చెప్తా ఉన్నాడు అనమాట. చెప్తా ఉండి ఈ 4వ వచనంలో అంటా ఉన్నారు, వారు అంటే ఇక్కడ వారు అన్నటువంటి వీరు ఎవరంటే బబులోను యొక్క వ్యక్తులు అనమాట. ఈ బబులోనులో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు యథార్థపరులు కారు అని అంటున్నాడు అనమాట. యథార్థపరులు కారు. ఈ యథార్థపరులు కారు అని అంటే దాని అర్థం దేనికి కాంట్రాస్ట్ చేస్తున్నాడంటే, ఇక్కడ నీతిమంతులు అని అన్నాడు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా అని అన్నారు కదా, కాబట్టి ఇక్కడ యథార్థపరులు కాక అనేటువంటి వారు దీనికి ఆపోజిట్ అనమాట. వీళ్ళు నీతిమంతులు అయితే వీళ్ళు యథార్థపరులు కారు అనమాట, ఆపోజిట్. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, మరి యథార్థపరులు ఏం చేస్తారంట, యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అని అన్నాడు అన్నమాట. తమలో తాము అతిశయపడతారంట. ఎందుకు అతిశయపడతారు? మీరు మునుపటి అధ్యాయం కనుక మీరు చదువుతూ ఉంటే వాళ్ళ యొక్క బలాన్ని చూసి అతిశయపడతారనమాట. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ఆ యొక్క ఆస్తిని, వాళ్ళు కొల్లగొడుతున్నటువంటి ఆ దేశాలను, వాళ్ళ యొక్క విక్టరీని, వాళ్ళ యొక్క కార్యాలని చూస్తూ వాళ్ళు అతిశయపడతారంట. వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి వాళ్ళు అతిశయపడతారనమాట.
కాబట్టి యథార్థ పరులు కానివారు దేని యందు అతిశయపడతారు అంటే వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వాళ్ళు అతిశయపడతారు. మరి నీతిమంతుడు దేని మీద అతిశయపడతాడు, లేకపోతే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసము మీద బ్రతుకుతాడు అనమాట. కాబట్టి పౌలు లేకపోతే హబక్కుకి ఇక్కడ ఏమంటున్నాడంటే, యథార్థ పరులు కానివారు తమ యొక్క కార్యాలను చూసి అతిశయపడిపోతూ ఉంటే, నీతిమంతులైనటువంటి వ్యక్తులు కార్యాలు ఏమి కనిపించకపోతున్నా సరే విశ్వాసాన్ని బట్టి మాత్రమే వాళ్ళు బ్రతికేస్తారు, విశ్వాసం మూలముగా బ్రతుకుతారు. కాబట్టి ఇది పౌలు ఇక్కడికి తెచ్చుకున్నాడు అనమాట. అది లేకపోతే ఇక్కడికి తెచ్చుకున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడినటువంటి మాటని ఆధారం చేసుకుంటున్నాడు అనమాట. కాబట్టి క్రియల మూలముగా ఉండేటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు యథార్థ పరులు కానివారు వాటి మీద ధ్యాస ఉంచుతారు. నీతిమంతుడైతే క్రియల్ని చూడడు, విశ్వాసాన్ని చూస్తాడు, ఆ విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు అని పౌలు చెప్తా ఉన్నాడు. విశ్వాసం మూలముగా ఇక్కడ అంటున్నాడు, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే ఇక్కడ ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగుతుందంట. అంతకంతకు విశ్వాసం కలుగుతుంది అనమాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. తాను ఎంచుకొన్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. కాబట్టి పౌలు ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాస పరిమాణం ఒకటి ఉంది అంటున్నాడు అనమాట. దేవుడు ఒక్కొక్కరికి ఒక విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడంట. అంటే మెజర్ ఆఫ్ ఫెయిత్. వీడికి ఎంత విశ్వాసం ఉండాలి, ఆయనకి ఎంత విశ్వాసం ఉండాలి, ఈమెకి ఎంత విశ్వాసం ఉండాలి అని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడంట, టు స్టార్ట్ విత్. కానీ దేవుడు ఏది ఇచ్చినా సరే దాంతో ఆగిపోకూడదు కదా సుమి, జ్ఞాపకం ఉంచుకోండి. 10 తలాంతులు ఇచ్చిన వాడికి, లేకపోతే 5 తలాంతులు ఇచ్చిన వాడికి, లేకపోతే మీనాలు ఇచ్చిన వాడు ఏం చేశాడు? డబల్ చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు నాకు ఎంత విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు, ఇంతేనా విశ్వాస పరిమాణం అని అనుకుంటే మనం తలాంతుని భూమిలో దాచిపెట్టిన వాడిలాగా అవుతాం అనమాట. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణాన్ని పెంచాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. పౌలు దాని గురించి మాట్లాడతాడు. ఎఫెసీ 4:13. క్రీస్తు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను. 11-12 వచనాలు కలిపి ఉన్నాయి కదా, అది చూద్దాం ఫస్ట్. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అని అంటున్నాడు అనమాట. అంటే ప్రారంభములో విశ్వాస పరిమాణం అంటూ ఒకటి ఉంది, కానీ సమయం గడిచే కొలది ఈ విశ్వాసంలో మనం ఏమవుతామంట? ఏకత్వము పొందుతామంట. అంటే ఎదుగుతామన్నమాట. ఈ పరిమాణము దేవుడు మనకి విశ్వాసానికి ఒక యూనిట్ లేదు. ఒకవేళ ఉదాహరణకి నేను చెప్తున్నాను, 1 కేజీ ఇచ్చాడు అనుకోండి దేవుడు విశ్వాసము, ఇంకొకరికి 10 కేజీలు ఇచ్చాడు అనుకోండి. కానీ మన పరుగు మనం ముగించేసరికి అందరి విశ్వాసము ఒకటే రకం అయిపోద్ది అనమాట. ఎవ్రీ బిలీవర్స్ ఫెయిత్ షుడ్ బి ఈక్వల్. అందరూ సమానంగా ఉండాలి. అంటే ఏంటి? మనం అందరము పెరగాలన్నమాట, మనం అందరము పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ విశ్వాసం అనేటువంటిది ఎదిగేటువంటిది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో పౌలు చాలా స్పష్టంగా ఇంకా దాని గురించి చెప్తాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కనుక మీరు చూసారంటే అక్కడ అంటాడు, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది చెప్తే ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అని అంటున్నాడు అనమాట. విశ్వాసము పెరుగుతా ఉందంట, అభివృద్ధి చెందుతూ ఉందంట, అందుకనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటున్నాడు అనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట అంటాడు అనమాట. సుమారుగా మీ విశ్వాసము పెరుగుతా ఉంది అని వాళ్ళతో కూడా అంటాడు. 10వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ అంటాడు, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకుని అతిశయపడము, మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది అని అంటాడు అనమాట. కాబట్టి విశ్వాసము పెరుగుతా ఉంది. విశ్వాసం అలా ఉండిపోదు. ఒక పరిమాణము మనకి ఇవ్వబడింది, కానీ దానిని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అందుకనే ఇక్కడ అంటున్నాడు అనమాట పౌలు, ప్రారంభంలో ఒక విశ్వాసం ఉంది, ఒక విశ్వాసం వచ్చింది ప్రారంభంలో, దేవుడు నీకు ఆ విశ్వాసం ఇచ్చాడు. కాకపోతే ఆ విశ్వాసం ఏమవుతా ఉంటుంది అనమాట? సువార్త ద్వారా
విశ్వాసము అంతకంతకు విశ్వాసములా మారుతుందన్నమాట. విశ్వాస పరిమాణం ఎదుగుతూ ఉంటుందన్నమాట. విశ్వాసంలో ఏకత్వాన్ని పొందుతాం అనమాట. విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం అన్నమాట. కాబట్టి దేవుని నీతి దాని యందు అంటే సువార్త యందు బయలుపరచబడుచున్నది అని అంటున్నాడు అనమాట. ఇది దేవుని నీతి అని అన్నాడు. ఈ నీతి అన్నటువంటి పదం మనం తర్వాత ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. ఎందుకంటే చాలా సార్లు, సుమారుగా 40 సార్లకు పైగానే ఈ పదాన్ని పౌలు రోమిలకు రాసిన పత్రికలోనే వాడతాడు. దేవుని నీతి అన్నటువంటి ఈ పదము, ఇది దేవుని నీతి అని అంటా ఉన్నప్పుడు ఇక్కడే మనకి లూథర్ యొక్క మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ దేవుని నీతి అని అనుకుంటా ఉన్నప్పుడు ఇదివరకు ప్రపంచంలో ఉన్నటువంటి క్యాథలిక్స్ వాళ్ళు ఏమని అనుకునేవాళ్ళంటే, ఇది దేవుని నీతి అని అంటే దేవునికి ఒక గుణములా ఉన్నది కదా నీతి. దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ అని అంటూ ఉంటాం. అదేంటి? దేవుని యొక్క గుణం, అది దేవుని యొక్క లక్షణం. కాబట్టి ఈ దేవుని నీతిని వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని అంటే వాళ్ళు అలా అర్థం చేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇది చదువుతా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం, లూథర్కి కొంచెం క్లిక్ అవ్వలేదన్నమాట. ఎందుకు ఇలా అంటున్నాడు దేవుని నీతి అని అన్నటువంటి పదం ఇక్కడ ఎందుకు ఇలా రాస్తున్నాడు అన్నటువంటిది ఆయనకి అర్థం కాలే. ఇది దేవుని యొక్క లక్షణం గురించి రాయట్లేదు అని అనిపించింది అనమాట ఆయనకి. దేవుని యొక్క లక్షణం అని అర్థం చేసుకోవచ్చు కానీ దాని గురించి కాదు ఇక్కడ చెప్తా ఉంది అని అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈ విశ్వాసము అనేటువంటి ఈ మాటను చూసారా, ఇది మనిషికి సంబంధించిన విశ్వాసం కదా. ఇక్కడ నీతిమంతుడు అని పిలుస్తా ఉన్నాడు. ఉదాహరణకి హబక్కుకు నీతిమంతుడు అని పిలుస్తా ఉన్నప్పుడు ఈ నీతి ఆ వ్యక్తి యొక్క నీతి కదా, దేవుని నీతి కాదు కదా. ఇది ఆ వ్యక్తి యొక్క నీతి. అలాంటప్పుడు ఇది దేవుని నీతి అని అనుకుంటా ఉన్నప్పుడు ఇది నేను దేవుని లక్షణమైనటువంటి నీతిగా ఎలా అర్థం చేసుకోగలను? దీనికి కనెక్షన్, ఇక్కడ దీనికి కనెక్ట్ అవ్వట్లేదు కదా అని అని ఆలోచిస్తా ఉన్నప్పుడు లూథర్కి ఏమర్థమైందంటే, దేవుడు ఉచితంగా మనిషికి ఇచ్చేటువంటి నీతిది అని అర్థం చేసుకున్నాడు అనమాట. అంటే దేవుని కృప లేకపోతే దేవుని యొక్క బహుమానము అని మనం అనుకుంటా ఉన్నప్పుడు, దేవుని బహుమానము అని అంటా ఉన్నప్పుడు అదేంటిది? దేవుని నుంచి మనిషికి వచ్చినటువంటిది అనమాట. దేవుని ప్రేమ అని అంటా ఉన్నప్పుడు దేవుని గుణం అవుతుంది అది. దేవుని కృప అని అన్నప్పుడు అది దేవుని నుంచి మనిషికి వచ్చినటువంటిది అవుతుంది. కాబట్టి అలాగ దేవుని నీతిని మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్నాడు అనమాట లూథర్. అంటే ఇది దేవుని నుంచి మనిషికి వచ్చేటువంటి నీతి. ది ఆరిజిన్ ఇస్ గాడ్, ఇట్ ఈస్ కమింగ్ టు మ్యాన్. దేవుడు మనిషికి ఇచ్చేటువంటి నీతి. కాబట్టి విశ్వాస మూలముగా, సువార్త మూలముగా, సువార్తని వినినప్పుడు మనిషికి విశ్వాసం వస్తుంది. ఆ మనిషికి విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఆయన యొక్క నీతిని మనిషికి ఆపాదిస్తాడు. కాబట్టి ఆ నీతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది అనమాట. దీని గురించి ఇంకా వివరంగా మనం తర్వాత నీతి అన్నటువంటి ఇంకొక చోట ఇంకా ముఖ్యంగా వస్తుంది నీతి అన్నటువంటి పదము. అక్కడ మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. కానీ ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఇదనమాట. దేవుని యొక్క సువార్త అది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో పౌలు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. అక్కడ సువార్త అది దేవుని నుంచి వచ్చినటువంటి సువార్త, అది క్రీస్తు గురించి చెప్తా ఉన్నటువంటి సువార్త. నేను దాని గురించి సిగ్గుపడను, ఎందుకంటే అది దేవుని శక్తి, దేవుని కార్యమును జరిగించేటువంటి శక్తి. అది ప్రపంచమంతటికి కూడా ప్రపంచమంతటిని సమానంగా చూసేటువంటి శక్తి. దానివల్ల నీతి, దేవుని నీతి అన్నటువంటిది బయలుపడతా ఉన్నది. దానివల్ల మనిషికి రక్షణ కలుగుతా ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం గమనించాం. అందుకనే సువార్త అన్నటువంటి ఈ విషయం గురించి నేను ఏమాత్రము సిగ్గుపడను అని పౌలు చెప్తా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధమైన దేవ, ఘనుడైనటువంటి మా తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. సువార్త గురించి, రక్షణ గురించి, కొద్దిగా నీతి గురించి, విశ్వాసము గురించి, ఈ ముఖ్యమైనటువంటి పదాలను మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు. మీ శక్తి ఏంటో మేము గ్రహించాం. సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏంటో మేము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభా, సిగ్గుపడక మేము కూడా మా జీవితంలో సువార్తని ఒక మూలను పెట్టక ప్రభా,
ఇతరులకు ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఇది మీ కుమారుని గురించినటువంటి వర్తమానము, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క ఆరోహణము, ఆయన తిరిగి వస్తారన్నటువంటి నిశ్చయత, ఆయన లోకమునకు తీర్పు తీరుస్తారన్నటువంటి నిశ్చయత, ఇవన్నిటిని కూడా ఇమిడి ఉంచినటువంటి వర్తమానము కాబట్టి ఆ రీతిగానే మేము కూడా దీన్ని హ్యాండిల్ చేయగలగడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆలస్యమైంది కానీ ఓపికతో ఉన్నారు, అందుని బట్టి స్తోత్రాలు. మీ చిత్తమైతే మీ వాక్యాన్ని ఇంకా క్షుణ్ణంగా మేము పరిశీలించి అర్థం చేసుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. విశ్వాస పరిమాణంలో ఉన్నటువంటి వ్యక్తులము, కానీ విశ్వాసంలో ఏకత్వము పొందుటకు మమ్మల్ని అభివృద్ధి పొందించండి. అంతకంతకు ఎదిగేటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించి మీ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మేము చేరగలిగినట్లు కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవసరతలు అక్కర్లు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని అక్కర్ల అవసరతలన్నింటినీ తీర్చండి. మీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ త్వరలో రాని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.